ఇవి హెచ్ఓడి టవర్స్ అనమాట. 1 and 2 సాపూర్జీ పల్లంజీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, నైట్ అంత వర్షం పడింది కదా, సుమారు 3-4 గంటలు పడింది వర్షం. అమరావతి కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ నగరాల్లో అయితే పెద్ద ఎత్తున వర్షం పడింది. అంత వర్షం పడినా సరే ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ సంబంధించి అంతరాయం కలిగించాలి అయితే ఎక్కడా లేదు. ఎక్కడెక్కడైతే ఉంటే అక్కడ కొంచెం వాటర్ స్టాగ్నెట్ అయింది తప్ప నిర్మాణ పనులకు అంతరాయం అయ్యేటైతే ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ ఆ పైన కింద వరకు దిగాము. చూసారు కదా టాప్ ఎక్కడ ఉందో అది బేస్, అక్కడి నుంచి ఇంతవరకు దిగాము. జస్ట్ చూడొచ్చు వాటర్ కూడా ఎంత ఉందో. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. ఇవి హెచ్ఓడి టవర్ 2. దీని పైకి మీకు చూపిస్తాను, పైన మొత్తం ఓవరాల్గా ఏరియాలు ఎలా ఉంది ఏంటనేది, కింద పరిస్థితి ఏంటి, గ్రౌండ్లో వాటర్ ఎంతవరకు ఉంది అని చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడా. ఇప్పుడు నేను ఉండేదేమో హెచ్ఓడి టవర్స్ పైన ఉన్నాను. కింద నుండి ప్లేస్ నుండి ఒక 20 meters పైన ఉన్నాను అనమాట. టవర్ 1, హెచ్ఓడి టవర్ 1. ఇప్పుడు నేను ఉండేది వచ్చేసరికి ఇది ఏమో హెచ్ఓడి టవర్ 2. కింద ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. చాలా ప్లానెడ్గా అయితే దీన్ని నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా భూకంపాలు కానీ, బాంబ్ బ్లాస్ట్లు కానీ, లేదంటే బలమైన గాలులు కానీ ఏమైనా వచ్చినా సరే ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా. 40 floors వస్తుంది. అలానే జిఏడి టవర్ కూడా 50 floors వస్తుంది. దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి బేస్మెంట్ ఎక్కువ తవ్వాల్సి వచ్చింది అనమాట. 15 meterలు కిందకి తవ్వారనమాట. సో అవి తవ్విన తర్వాత నిర్మాణాలు స్టార్ట్ చేసి బేస్మెంట్ నుండి కింద నుండి ఫౌండేషన్ నుండి స్టార్ట్ చేసుకొచ్చేసరికి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ నిర్మాణాలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఆ నిర్మాణాల మధ్యలో అయిపోవడం వల్ల వర్షం పడినా సరే అందులో వాటర్ ఉండిపోయేది అనమాట. సో గత 5 years కూడా ఇందులో వాటర్ ఉండిపోయింది. ఆ వాటర్ ఉండిపోయిన తర్వాత కూడా ఈ ఏదైతే ఫౌండేషన్ వేసి మధ్యలో అయిపోయిందో అది తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడానికి అవి పనిచేస్తాయా లేదా, లేదంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మద్రాసు నుంచి కొంతమంది నిపుణులు ఇంజనీర్లు తీసుకొచ్చేసి ఇక్కడ టెస్ట్ చేయించారు. సో అవి పనికి వస్తాయని చెప్పడంతో మళ్ళీ అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేశారు. ఇప్పుడు పని కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఎంత పెద్ద వర్షం అయినా సరే, వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా వాటర్ లేదు. చూడండి, సో మనకి ఈ 8 months లోనే ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే ఇంకా మరొక 1 year 2 years అయితే వీటి పరిస్థితి ఎలా ఉంటుంది, వీటి నిర్మాణాలు పూర్తి అయిపోతే ఎక్కడైనా వాటర్ ఉంటుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంత షార్ట్ టర్మ్ అంటే 8 months లోనే ఇందులో ఎక్కడ కూడా వాటర్, ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే వాటర్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఇంకా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకెక్కడ వాటర్ ఉంటుంది అందులో. టవర్ 1 and 2 and 3 and 4 and 5 ఈ 5 టవర్లో వాటర్ ఉండిపోయిందని చెప్పేసి మొత్తం చూపించారు. సో ఇప్పుడు ఎక్కడ మీకు ఆ పరిస్థితి కనబడదు. ఇంకా హైట్ నిర్మించాలి. సో ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళు చేసేస్తారు. గతంలో ఎందుకు లేదంటే ఈ చుట్టూ రిటైనింగ్ వాళ్ళు లేకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల అయితే కంటిన్యూగా పని జరగకపోవడం వల్ల ఇప్పుడు వాటర్ నిలిచిపోయాయి. అమరావతిలో రిమైనింగ్ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా వర్షం వల్ల ఇబ్బంది లేదు. ఏ సైట్ లో జరగాల్సిన పనులు ఆ సైట్ లో జరుగుతున్నాయి. సేఫ్ అయితే వస్తుంది అమరావతి. లాస్ట్ మంత్స్ పాస్ అయ్యే కొద్ది ఈ వర్క్ ప్రాసెస్ అని పెరుగుతుంది కాబట్టి ఈ వాటర్ వల్ల కానీ దేని వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమరావతి ముందుకెళ్తుందని అయితే నాకు అనిపిస్తుంది. వన్స్ నేను ఇవన్నీ చూస్తున్నాను, దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి.